నమస్కారం, నా పేరు వినయ్ కుమార్. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రచారం వికసిత భారత్ ఆవిష్కరణే ఎన్డీఏ లక్ష్యమన్న నరేంద్ర మోదీ. గుంటూరులో ఓటర్ అవగాహన కార్యక్రమం 3K వాక్ను ప్రారంభించిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి. ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచడమే లక్ష్యమన్న ముఖేష్ కుమార్ మీనా. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మేనిఫెస్టోను విడుదల చేసిన వైఎస్ఆర్సీపీ 9 ప్రధాన హామీలతో సంక్షేమ పథకాల కొనసాగింపు, ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నామన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో టీడీపీ ప్రజాగళం సభ. వైసీపీ అవినీతి పాలనకు ప్రజలు స్వస్తి పలకాలన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో కొనసాగుతున్న ఎండల తీవ్రత. నంద్యాల జిల్లా చాగళ్లమరిలో అత్యధికంగా 45.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు. ఇక వివరాలు చూద్దాం. వికసిత భారత్ ఆవిష్కరణే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ఈరోజు జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మాట్లాడుతూ ఇండీ కూటమి ఎజెండా దేశ వ్యతిరేకమని, ఆ కూటమి గెలిస్తే జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని తిరిగి తీసుకొస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్న అయోధ్య రామ మందిరాన్ని పూర్తి చేస్తుందన్నారు. ये चुनाव विकसित भारत के संकल्प का चुनाव है, लेकिन जैसे ही कांग्रेस पार्टी और उसके दोस्तों को ये एहसास हुआ कि वो विकास के ट्रैक रिकॉर्ड में एनडीए की बराबरी नहीं कर सकते, उन्होंने अपनी रणनीति बदल ली. इसलिए इंडिया अलायंस वालों ने खुलकर देश विरोधी एजेंडा और तुष्टीकरण के हथकंडों का इस्तेमाल करना शुरू कर दिया है. अब कांग्रेस का एजेंडा है कि वो सरकार में आने के बाद कश्मीर में आर्टिकल 370 वापस ले आएंगे. क्या आप ऐसा करने देंगे? अब किसी में हिम्मत है कि मोदी के इस कदम को पीछे हटा सके? ये लोग कह रहे हैं कि इनकी सरकार बनी तो ये लोग सीएए कानून रद्द कर देंगे. क्या ये देश उनको करने देगा? और अगर करने जाएंगे तो उनकी हालत क्या होगी, उनको पता है क्या? अब आप मुझे बताइए, जिन लोगों के 3 अंकों में लोकसभा सीट जीतने के लाले पड़े हो, क्या ये इंडिया अलायंस वाले सरकार के दरवाजे तक भी पहुंच सकते हैं क्या? और उनका तो हाल ये है जी, वो ऐसी फॉर्मूला बना रहे हैं, 1 साल 1 पीएम, ये फॉर्मूला निकालने में लगे हैं. अगर 5 साल मौका मिले तो 5 प्रधान. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.
తొలిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఓటర్లకు అవగాహన కల్పించేందుకు గుంటూరులో నిర్వహించిన 3K వాక్ను ఈరోజు ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ గత ఎన్నికల్లో 79% ఓటింగ్ నమోదు కాగా ఈసారి మరింత ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. పరిశ్రమల్లో పనిచేసే వారికి ఓటింగ్ రోజును పెయిడ్ హాలిడేగా ప్రకటించామని ముఖేష్ కుమార్ మీనా ఈ సందర్భంగా తెలిపారు. చాలా తక్కువ మంది ఉన్నారు, ఓన్లీ 2.5 లక్షల మంది. తర్వాత డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ప్రయత్నం వల్ల, తర్వాత ఈ లెట్స్ ఓట్ లాంటి ఆర్గనైజేషన్ ప్రయత్నం వల్ల ఈ రోజు 10 లక్షల పైన వెళ్ళింది. చాలా మంచి ఫిగర్, చాలా హెల్దీ ఫిగర్ ఇప్పుడు మనకు ఉన్నది. నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ అంటే ఈ అందరూ న్యూ ఓటర్స్ తర్వాత మిగతా ఓటర్స్ కూడా ముందుకు వచ్చి ఆ రోజు ఓట్ 13th మేని పోలింగ్ డే రోజు ఓట్ వేయాలి. ప్రయత్నంకి భాగంగా ఈ రోజు ఇక్కడ ర్యాలీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఫ్యూచర్ లో కూడా వచ్చే 13th వరకు కంటిన్యూస్ గా అన్ని జిల్లాల్లో ఫర్దర్ ప్రయత్నం అవేర్నెస్ కోసం చేస్తుంది. లాస్ట్ టైం మనకు 79% ఓటింగ్ ఉండేది. ఈసారి అట్లీస్ట్ 82 to 83% ఓటింగ్ శాతం పెంచడానికి అన్ని ప్రయత్నాలు మనం చేస్తున్నాము. సుమారుగా 18 సిటీస్ లో మన అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ లో ఇట్ ఈస్ బిలో 68% ఉంది. ఈ పెంచడానికి ఈసారి మనం స్పెషల్ ప్రయత్నం కింద అంటే ఓట్స్ చేయడం లేదు, ఐడెంటిఫై చేయడం జరిగింది. దీని కింద స్టూడెంట్స్ వస్తారు, సెకండ్ ఇండస్ట్రీలో పనిచేసిన వాళ్ళు వర్కర్స్ ఉంటారు. సో మన స్ట్రాటజీ కింద ఈ 4 కేటగిరీస్ ని టార్గెట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఆ రోజు సెలవు డిక్లేర్ చేశాము. ఆ సెలవు కూడా we have declared without work they paid holiday కింద యావరేజ్ ఓటింగ్ శాతంని 83% వరకు తీసుకురా. మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికలకు నామినేషన్ల పరిశీలన ఈ రోజుతో పూర్తయింది. పరిశీలన అనంతరం 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు గాను 503 నామినేషన్లు, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 2705 నామినేషన్లు ఆమోదించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. అత్యధికంగా గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి 47 నామినేషన్లు దాఖలు కాగా శ్రీకాకుళం పార్లమెంటుకు 16 నామినేషన్లు దాఖలైనట్లు తెలిపారు. ఇక తిరుపతి శాసనసభ నియోజకవర్గానికి అత్యధికంగా 52 నామినేషన్లు, చోడవరం నుంచి అత్యల్పంగా 8 నామినేషన్లు దాఖలైనట్లు చెప్పారు. ఈ నెల 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో గత 58 నెలల కాలంలో హామీలు అమలు చేసిన తీరు చరిత్రలోనే నిలిచిపోతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో 2024ను ఆయన విడుదల చేశారు. 9 ప్రధాన హామీలతో సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నట్టు తెలిపారు. 2 విడతల్లో పెన్షన్ను 3,500 రూపాయల వరకు 2 విడతల్లో పెంచుతామన్నారు. 2028 జనవరిలో 250 రూపాయలు, 2029 జనవరిలో మరో 250 రూపాయల చొప్పున పెంచుతామని తెలిపారు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద 3 లక్షల రూపాయలు అందిస్తామన్నారు. ఎందుకనంటే అది అబద్ధాలని తెలిసినప్పుడు ఆ అబద్ధాలతో పోటీ పడడం ధర్మం కాదు. కాబట్టి చేయగలిగినవి మాత్రమే జగన్ చెప్తాడు. అవకాశము వెసులుబాటు ఏమాత్రం ఉన్నా కూడా, ఇంకొక మాట కూడా మళ్ళీ చెప్తా ఉన్నా, అవకాశము వెసులుబాటు ఏమాత్రం ఉన్నా కూడా ప్రతి పేదవాడి కోసం అడుగులు ఖచ్చితంగా వేస్తాడు అని మాత్రం ఈ సందర్భంగా ఖచ్చితంగా. మహిళలు, నా అక్క చెల్లెమ్మలు ఒకసారి గమనించినట్లయితే వైఎస్ఆర్ చేయూత లాస్ట్ రెజ్యూమ్లో 4 దఫాలుగా ప్రతి అక్క చెల్లెమ్మకు వైఎస్ఆర్ చేయూత కింద, మరీ ముఖ్యంగా నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, నా మైనారిటీ అక్క చెల్లెమ్మలకు ఇంతకుముందు 5 ఏళ్లలో 4 దఫాలుగా 75,000 ఇచ్చాం. దాన్ని మళ్ళీ కొనసాగిస్తూ మళ్ళీ 4 దఫాలు 1,50,000 దాకా తీసుకొని పోతాం. సేమ్ వైఎస్ఆర్ కాపు నేస్తం ఈ 4 దఫాల్లో మరో 60,000తో 1,20,000 వరకు. ఈబీసీ నేస్తం 58 నెలల కాలంలో 3 దఫాల్లో 45,000 ఇచ్చాం. ఇప్పుడు మళ్ళీ ఈ 5 ఏళ్లలో ఈ 4 దఫాల్లో మరో 60,000 ఇస్తూ 1,05,000 వరకు దాన్ని పెంపు. ఆ అమ్మఒడి 15,000 కాస్త 17,000కు పెంచు. తల్లి చేతికి నేరుగా 15,000 వస్తుంది. మరో 2,000 రూపాయలు ఆ తల్లి పేరుతో తల్లికి ప్రశ్నించే హక్కు కల్పిస్తూ దానికి అమ్మఒడి 17,000 రూపాయలు చేస్తూ తల్లి చేతికి 15,000 ఇవ్వడం జరుగుతుంది. స్కూల్స్ మెయింటెనెన్స్, టాయిలెట్స్ మెయింటెనెన్స్ కోసం 2,000 ఇవ్వడం జరుగుతుంది. వైఎస్ఆర్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ ఆసరా కింద 25,571 కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాలలో 4 దఫాల్లో ఏదైతే మాట చెప్పామో ఈ 4 దఫాల్లో ఇచ్చే ఈ 25,571 కోట్ల రూపాయలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన పరిస్థితి. ఆ అక్క చెల్లెమ్మలకు మరింత ప్రోత్సాహం ఇస్తూ 3 లక్షల దాకా రుణాల మీద సున్నా వడ్డీ ఇచ్చే కార్యక్రమం మరో 5 సంవత్సరాలు కూడా కొనసాగు. షాదీ తోఫా ఇది కూడా ఈ 5 సంవత్సరాలు కూడా మళ్ళీ కొనసాగుతుంది. ఇంతకు ముందు చెప్పినట్టుగానే
చదువులను ప్రోత్సహిస్తూ 10వ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి. ఏదైనా కూడా ప్రతి పథకంలోనూ కూడా ఒక రీజన్ ఉండాలా, ఒక లాజిక్ ఉండాలా. అమ్మఒడి ఉంది, 75% అటెండెన్స్ కంపల్సరీ. ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది, యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు కంటిన్యూ అవుతా ఉంది. సిమిలర్లీ కళ్యాణమస్తు షాదీ తోఫా ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతా ఉంది. 22 లక్షల ఇళ్ళు కడతా ఉన్నాం. ఇప్పటికీ అందులో 9.2 లక్షల ఇళ్ళు పూర్తి కూడా అయిపోయాయి. మిగతాటి వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. ఇది వచ్చే 5 ఏళ్ళు కూడా కొనసాగుతుంది. అర్హులయ్యుండి ఇళ్ల పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం కొనసాగుతుంది. 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. బ్యాలెన్స్ ఏదైతే మిగిలిపోయి ఉండో 10 లక్షలు ఇంకా కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా ఇంకా వాళ్ళు ఇంకా అప్లికేషన్ పెట్టుకుంటారు అనుకున్నా కూడా, ఇప్పుడు ఇంకా కొంత ఎక్కువ వస్తాయి అనుకున్నా కూడా ఈ 10 లక్షలు వాళ్ళకు కూడా ఇల్లులు కట్టించే కార్యక్రమం కొనసాగుతుంది. అసలు ఈ లబ్ధిదారుల సంఖ్యలో ఒకసారి నిజంగా చూడాలి. చేయూత కార్యక్రమంలో 33 లక్షల మంది అక్క చెల్లెమ్మలు, 33,15,000 మంది అక్క చెల్లెమ్మలకు ఏకంగా చేయూత ద్వారా ఇచ్చినది 19,189 కోట్ల రూపాయలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతి పాలనకు ప్రజలు స్వస్తి పలకాలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఈరోజు జరిగిన ప్రజాగళం సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వైసీపీ మేనిఫెస్టోలో రైతులకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. రాబోయే ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును మార్చబోతున్నాయన్నారు. తాము అధికారంలోకి రాగానే మెగా డిఎస్సిపై తొలి సంతకం చేస్తామని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. రాష్ట్రం కావాలంటే యువత మేలుకో, మళ్ళీ నీకు జాబ్ కావాలి. ఈ రోజు కూడా చెప్పలేకపోయాడు. 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాదే. మళ్ళా చరిత్రను తిరగరాసే బాధ్యత మాదే. అన్ని వర్గాలకు న్యాయం చేసే బాధ్యత మాదే. అందుకే యువతను కోరుతున్నా, 12 రోజులే తమ్ముళ్ళు టైము. నలుగురుంటే 60,000 ఇస్తా. నలుగురిలో ఒకరినే చదివించను, ఇద్దరిని చదివించే విధంగా మీకు అండగా ఉంటానని మీ అందరికి హామీ ఇస్తున్నా. నా డ్రైవింగ్ లో అందరూ సేఫ్ గా ఉంటారు. కింది మళ్ళీ హామీ ఇస్తున్నా, 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చి డ్వాక్రా సంఘాలు పెట్టింది నేనే. అందుకే మళ్ళీ హామీ ఇస్తున్నా, 10 లక్షల రూపాయల వరకు డ్వాక్రా సంఘాలకి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కూటమి పార్లమెంటు అభ్యర్థి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సిటీ శాసనసభ టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్తో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బీసీ కమిషన్కు చట్టబద్ధత కల్పిస్తే రాష్ట్ర ప్రభుత్వం బీసీ కమిషన్కు ఎందుకు చట్టబద్ధత కల్పించలేదని ప్రశ్నించారు. ఉపకులాలకు సైతం కార్పొరేషన్లు పెట్టి నిధులు విధులు ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం బీసీ కులాలకు తీరని అన్యాయం చేస్తుందని ఆరోపించారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్నది ఎన్డీఏ ప్రభుత్వం అన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెత్త పన్నును తొలగిస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా మనకు ఒక్క పరిశ్రమ వచ్చేటువంటి అవకాశం లేదు. పేదల నోటి దగ్గర కూడు లాగేసుకునేటువంటి పరిస్థితిని మనం రాష్ట్రంలో కూడా మనం చూస్తున్నాం. ఎక్కడా కూడా పేదవాడికి న్యాయం జరిగేటువంటి అవకాశం లేదు. ఇల్లు ఏదైతే ఒక చిరకాల వాంఛగా చిరకాల కలగా పేదలకు ఉంటుందో వాటికి సైతం మోసపూరితమైనటువంటి పత్రాలు ఇచ్చి సరి అయినటువంటి రీతిలో మీకు గృహాలు ఇళ్ళు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి అందరికీ తెలుసు. కనుక ఎవరికి కూడా దమ్మిడి పైసా కూడా లోన్లు ఇవ్వకుండా కేవలం వారు దండుకోవడానికి మాత్రమే కార్పొరేషన్లు పెట్టి మన బీసీ కులాల్లో ఉన్నటువంటి వారికి ఏం న్యాయం చేశారో ఒక్కసారి ఆలోచించండి. పదే పదే నా మీద చేస్తున్నటువంటి విమర్శ, ఈవిడ స్థానికేతరురాలు అని చెప్పి ఒక విమర్శ చేస్తున్నారు. ఇవాళ ఆ విమర్శ చేసేటువంటి నాయకుల్నే నేను ప్రశ్నిస్తున్నాను. గోదావరి ప్రక్షాళనకి కేంద్రం 50 కోట్లు ఇస్తే మీరు కేవలం అక్కడ పని కూడా మొదలు పెట్టుకోలేనటువంటి పరిస్థితి. కేవలం ఒక హ్యాపీ స్ట్రీట్ 2 రోడ్లు వేసేసి ఇదే అభివృద్ధి అని చెప్తే ప్రజలు నమ్ముతారా? ఇప్పటికే మీ దగ్గరికి ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చుకొని అనేక సార్లు మన నాయకులందరూ వచ్చారు. మీ అందరికీ మరలా చెప్తా ఉన్నాం, అందరినీ కూడా చదివిస్తాం. ఒడి మాదిరిగా షరతులు పెట్టి ఒక్కరిని చదివించడం కాదు. ఇళ్లలో కరెంట్ ఛార్జీలు తగ్గుతాయి, నిత్యావసర ధరలు తగ్గుతాయి, నూనె గ్యాస్ పప్పులు ఉప్పులు ధరలన్నీ తగ్గుతాయి. చెత్త పన్ను తీసేస్తాం, నీటి పన్ను తగ్గిస్తాం, ఇంటి పన్ను తగ్గిస్తాం. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత
ఆ ఇచ్చిన పత్రాలు ఏదైతే ఉన్నాయో సక్రమం చేసి మీకు ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత ఎన్డీఏ కూటమిదని. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సాధారణ ఎన్నికలు లోక్సభ మరియు ఆంధ్రప్రదేశ్ శాసనసభ 2024 పోలింగ్ తేదీ మే 13, 2024. ఎన్నికల ప్రవర్తన నియమావళిలో ఏమైనా ఉల్లంఘనలు జరిగితే భారత్ ఎన్నికల సంఘం వారి సి విజిల్ యాప్ ద్వారా తెలియజేయండి. అలాగే ఈ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. ప్రతి ఫిర్యాదుకు 100 నిమిషాలలో ప్రతిస్పందన ఉంటుంది. జారీ చేయువారు ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. కమాన్ బాయ్స్, లెట్స్ గో ప్రాక్టీస్. అరే ఉండు గురు, నా బ్యాంక్ అకౌంట్ లో తప్పేంటి ప్రాబ్లం ఎదురైంది. అయితే బ్యాంక్ కంప్లైంట్ చేయి. బ్యాంక్ రాసి 1 నెల అయిపోయింది, బట్ వాళ్ళు గూగుల్ మీద గూగుల్ వేస్తున్నారు. అయితే ఆర్బీఐ బ్యాంకింగ్ న్యాయాధికారికి ఇన్ఫార్మ్ చేయి. ఉండు నేను చెప్తాను. క్రికెట్ లో థర్డ్ ఎంపైర్ ఉన్నట్టే ఆర్బీఐ కి బ్యాంకింగ్ అంబడ్స్మన్ ఉంటారు. ఆర్బీఐ అంటుంది బ్యాంక్ మీ కంప్లైంట్ ని 1 నెలలోగా తీర్చకపోతే మీరు ఆర్బీఐ వారి కంప్లైంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ పై ఆన్లైన్ కంప్లైంట్ చేయొచ్చు. ఇది మీ కంప్లైంట్స్ తీర్చడానికి ఆర్బీఐ వారి సులువైన పద్ధతి, అది కూడా ఫ్రీ. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వెల్కమ్ బ్యాక్. రాష్ట్రంలో హత్య రాజకీయాలకు స్థానం లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని మోరంపూడి గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధికి, సంక్షేమానికి మంగళగిరిని చిరునామాగా తీర్చిదిద్దనున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణంతో పాటు కుళాయిల ద్వారా ప్రతి ఇంటికి సురక్షితమైన త్రాగునీరు అందిస్తామని చెప్పారు. మీ లోకేష్ 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మీకోసం చేశారు తల్లి. నడుచుకుంటూ వస్తున్నా, మనం వేసిన సిమెంట్ వల్ల కనపడుతున్నాయి తల్లి. ఏమో తోపుడు బండ్లు ఇచ్చాం, ఊర్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుక పంపించాం, ఊర్లో ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చులు కూడా డబ్బులు ఇచ్చాం తల్లి. అమ్మాయి ఎవరైనా కుట్టు నేర్చుకోవాలంటే కుట్టు నేర్పిస్తే కాదు, కుట్టు మెషిన్ కూడా అందజేసింది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీకి ప్రజాదరణ పెరుగుతోందని, పార్టీకి అండగా బీజేపీ, జనసేనలు ఉన్నాయని ఒంగోలు పార్లమెంటు కూటమి అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి పేర్కొన్నారు. కనిగిరి అసెంబ్లీ కూటమి అభ్యర్థి ముక్కు ఉగ్రనరసింహారెడ్డితో కలిసి ఈరోజు ఆయన పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ కనిగిరి ప్రాంత ప్రజలు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని, కూటమి అధికారంలోకి వస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. అనంతపురం జిల్లాలోని ప్రధాన పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారి డాక్టర్ వి వినోద్ కుమార్ పరిశీలించారు. ఓటర్లకు కావలసిన సకల సదుపాయాలను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సింగనమల, గార్లదిన్నె మండలాల్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించి అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా వడగాల్పుల తీవ్రత కొనసాగుతోంది. ఈరోజు 77 మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు, 98 మండలాల్లో వడగాల్పులు వీచినట్టు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూరమనాథ్ తెలిపారు. ఈరోజు నంద్యాల జిల్లా చాగళ్లమరిలో అత్యధికంగా 45.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, తిరుపతి జిల్లా రేణిగుంటలో 45.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రేపు 58 మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు, 148 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని, వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి మంచి ప్రజాస్పందన లభిస్తోందని కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు. రాజమహేంద్రవరం అభివృద్ధి కాంగ్రెస్ పాలనలోనే జరిగిందన్నారు.
కాంగ్రెస్ విజయం సాధిస్తే రాజమహేంద్రవరం, కొవ్వూరులను జంట నగరాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రధాన సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. రాజమండ్రి పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. నాతో పాటు 7 అసెంబ్లీ స్థానాలకి మా అభ్యర్థులు కూడా రంగంలో ఉన్నారు. మంచి ప్రజాస్పందన వస్తుంది. గడిచినటువంటి 15-20 రోజులుగా మేము ప్రజాక్షేత్రంలో అనేకమైనటువంటి ప్రాంతాలని కలిసినప్పుడు, ప్రజలను కలిసినప్పుడు మంచి ప్రజాస్పందన ఉంది. ఈ ప్రాంతానికి చెందినటువంటి అభివృద్ధి అంతా కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరిగింది. బాగా ముఖ్యమైనటువంటి వాటిలో ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏర్పాటు చేయడం కానీ, నైట్ ల్యాండింగ్ కానీ కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది. ROBని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా ప్రధానమైనటువంటిది నన్నయ్య విశ్వవిద్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవే కాకుండా పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక పీఠాన్ని కూడా ఇక్కడ స్థాపించడం జరిగింది. ఈ విధంగా అనేకమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్. అదేవిధంగా రాజమండ్రి అనేటువంటిది మహిళా సాధికారత, గ్రామాభివృద్ధి అంశాలపై న్యూయార్క్లో మే 3న జరగనున్న కమిషన్ ఆన్ పాపులేషన్ డెవలప్మెంట్ 57వ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం పేకేరు గ్రామ సర్పంచ్ హేమకుమారి ఆహ్వానం అందుకున్నారు. ఈ సందర్భంగా హేమకుమారి పేకేరులో దూరదర్శన్తో మాట్లాడుతూ కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ యంగ్ ఉమెన్ పేరిట గ్రామాల్లో చేపట్టిన ఆర్థిక, రాజకీయ, మహిళా సాధికారత అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రతినిధులను ఎంపిక చేశారన్నారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు అవకాశం రావటం చాలా ఆనందంగా ఉందన్నారు. గ్రామంలో చేపట్టిన కార్యక్రమాలే ఈ ఎంపికకు నిదర్శనమన్నారు. గ్రామంలో రహదారులు, శానిటేషన్, త్రాగు నీరు సౌకర్యాలు కల్పించడంతో పాటు మహిళలను ఆర్థికంగా ప్రోత్సహించేందుకు పలు కార్యక్రమాలు చేపట్టామన్నారు. Focused on the development, not only in the development of the village but also on the women empowerment in the point of health, education and financial independence. And also I conducting so many motivational meetings with women for improvement of their women empowerment. Through these achievements, I recognized by the central government. Into this meeting very happily. I feel very happy to share this. And also at the time of meeting, I will interact with members which are coming to this meeting all over the world, and I share the information and also receive the information from them. It will be very ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. శ్రీకాళహస్తిలో ఎన్నికల నిర్వహణపై అధికారులకు ఈరోజు ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శ్రీకాళహస్తిలో కొన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని, అక్కడ భద్రత కట్టుదిట్టం చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కేంద్ర బలగాలతో పటిష్టమైన బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఒక సెగ్మెంట్ అదేవిధంగా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కూడా ఉండటం వల్ల ఇక్కడ కూడా అన్ని ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో చూడడానికి ఇక్కడ రావడం జరిగింది. అందరికీ తెలుసు, నిన్నటితో స్క్రూటినీ పూర్తి అయింది. ఇప్పుడు 29th విత్డ్రావల్, లాస్ట్ డేట్ ఆఫ్ విత్డ్రావల్. క్యాండిడేట్స్ ఎంతోమంది నామినేషన్ ఫైల్ చేశారు. ఈ నామినేషన్ కంటిన్యూ చేస్తారా లేకపోతే విత్డ్రా చేస్తారా వాళ్ళు నిర్ణయం తీసుకొని 29వ తేదీ ఫైనల్ డిసిజన్ అయిన తర్వాత మన జిల్లాలో కూడా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అదేవిధంగా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సంబంధించి క్యాండిడేట్స్ లిస్ట్ ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. సో అది ఒక ఇంపార్టెంట్ మైల్ స్టోన్. ఎందుకంటే క్యాండిడేట్స్ లిస్ట్ ఫైనలైజ్ అయిన తర్వాత పోస్టల్. దేశంలో తీవ్రవాదం, నక్సలిజం రూపుమాపేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. గుజరాత్లోని పోర్బందర్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ 3వసారి ప్రధానిగా నరేంద్ర మోదీకి అవకాశం ఇస్తే ఆయన దేశంలో నక్సలిజానికి, ఉగ్రవాదానికి చరమగీతం పాడతారన్నారు. 500 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న అయోధ్య భవ్య రామ మందిర నిర్మాణం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోనే జరిగిందని, జనవరి 22న వైభవంగా బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరిగిందన్నారు. કોંગ્રેસ પાર્ટી અયોધ્યાના મુદ્દાને લટકાઈ રાખ્યો, ભટકાવતા રહ્યા, અટકાવતા રહ્યા. નરેન્દ્રભાઈને બીજી વાર તમે વડાપ્રધાન બનાયા. 5 જ વર્ષમાં કેસ જીત્યો, ભૂમિપૂજને કર્યું અને 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કરી. જય શ્રી રામ કરી.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి దేశాభివృద్ధి పట్ల ఎలాంటి చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. అస్సాంలోని బార్పేటలో ఈరోజు జరిగిన ఎన్నికల ప్రచార సభలో మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను మోదీ ప్రభుత్వం బడా పారిశ్రామికవేత్తలకు అప్పగించిందన్నారు. రైతులకు ఇచ్చిన రుణాలను మాఫీ చేయలేదని ఆరోపించారు. सोचिए क्या मोदी जी गरीबों के तरफ है क्या अमीरों के तरफ है? जिस देश में खाने के लिए गेहूं नहीं मिलता था, चावल नहीं मिलता था, अमेरिका से लाकर लोगों को अन्न देते थे, खिलाते थे, ऐसे देश में आज चावल, गेहूं, पल्सेस इतना पैदावार हो रहा है जिससे लोग आज पेट भर के थोड़ा खाना खा रहे हैं. ये कांग्रेस की देन है. గత 10 సంవత్సరాల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నో గొప్పలు చెప్పింది కానీ ప్రజల జీవితాల్లో ఎటువంటి మార్పులు తీసుకురాలేకపోయిందని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఆరోపించారు. గుజరాత్లోని వలసాడ్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. देखा कि कितनी खतरनाक चीज कह रहे हैं कि इनके लोग कह रहे हैं कि संविधान को बदलेंगे. इस संविधान ने ही आपको अधिकार दिया तो इसको बदलने का क्या मतलब है? इसको बदलने का एक ही मतलब है बहनों और भाइयों कि ये लोकतंत्र को और भी दुर्बल बनाना चाहते हैं, कि इस देश की जनता को दुर्बल बनाना चाहते हैं. 10 सालों में उन्होंने ऐसा कोई काम नहीं किया जिससे हमारा लोकतंत्र, जिससे आपके अधिकार, चाहे आदिवासियों के अधिकार हो, चाहे दलितों के अधिकार हो, चाहे किसी आम जनता के अधिकार हो, उनको मजबूत करने का काम नहीं किया है, सिर्फ उनको कमजोर करने का काम किया. శ్రీ సత్యసాయి జిల్లా ఖదిరి ఈ పేరు చెప్పగానే లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కళ్ళెదుట మెదులుతుంది. నవనరసింహాలయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆలయం ప్రహ్లాద సమేత లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. ఖాద్రి నరసింహునిగా కాటమరాయునిగా ఆయన పూజలు అందుకుంటున్నారు. ఆధ్యాత్మికంగానే కాదు రాజకీయంగానూ ఖదిరికి ఎంతో ప్రాధాన్యత ఉంది. శ్రీ సత్యసాయి జిల్లాలో కీలక పట్టణంగా ఖదిరి వెలుగొంతోంది. మరి ఈ నియోజకవర్గ రాజకీయ ముఖచిత్రం ఏంటో చూద్దామా? శ్రీ సత్యసాయి జిల్లాలో కదిరి కీలక పట్టణంగా వెలుగొందుతోంది. 1952లో ఏర్పడిన ఈ కదిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు కంచుకోటగా ఉండగా ఇక్కడి నుంచి ఆ పార్టీ అభ్యర్థులు 7 సార్లు చట్టసభలకు వెళ్లగా తెలుగుదేశం పార్టీ 3 సార్లు, వైసీపీ 2 సార్లు, బీజేపీ 1 సారి, ఇతరులు 1 సారి విజయాన్ని సాధించారు. కదిరిపై పట్టు కోల్పోకూడదని గట్టి పట్టుదలతో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్వేలు, ఇతర సమాచారం ఆధారంగా సిట్టింగ్ ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి టికెట్ను నిరాకరించారు. ఆయనకు బదులుగా మైనారిటీ నేత మక్బూల్ భాషాను అభ్యర్థిగా ప్రకటించారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కందికుంట వెంకటప్రసాద్కు టికెట్ కేటాయించింది అధిష్టానం. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో మొత్తం 2,51,562 మంది ఓటర్లు ఉండగా అందులో 1,23,778 మంది పురుషులు, 1,27,776 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇక ఇక్కడ పోటీలో ఉన్న అభ్యర్థులు వారిదైన శైలిలో ప్రజల్లోకి వెళ్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కదిరిలో నెలకొన్న సమస్యలను తీరుస్తానని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మక్బూల్ భాషా తెలియజేశారు. కదిరి ప్రజలకు ఏం అవసరం ఉందో అది తప్పకుండా మేము రాబో రోజుల్లో మన ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అవుతారు, మేము ఆయనతో మాట్లాడి కదిరికి ఏం అవసరం ఉందో ఇండస్ట్రీ కానీ, ఎడ్యుకేషన్ కానీ, అనే ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్ కానీ, మళ్ళీ ఈఎస్ఐ హాస్పిటల్ తేవాలనుకున్నాము. ఏదైతే కదిరికి అవసరం ఉందో అది మేము తీసుకొని వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ యువతకు ఎంప్లాయ్మెంట్ మేము తప్పకుండా ప్రొవైడ్ చేస్తాం. అదేగాక హెల్త్ గురించి కానీ చాలా పర్టికులర్ ఉన్నాం. మేము కదిరి ఫ్లోరైడ్ ఎక్కువ కదిరి వాటర్లో, అది దాని గురించి మేము చాలా పర్టికులర్ ఉన్నాము. కదిరి డెవలప్మెంట్ అంటారా, కదిరికి ఇండస్ట్రీస్ తప్పకుండా మేము తీసుకొని వస్తాము. అదేగాక
కాల్ సెంటర్స్ గురించి మేము ఇప్పటివరకే మాట్లాడినాం. ఇప్పుడు మేము ఇక్కడ ఎలాంటి మాకు పదవి లేకున్నా కానీ ఐటీ ఇండస్ట్రీస్ని మాట్లాడి, ఎందుకంటే కోవిడ్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కాన్సెప్ట్ వచ్చింది. అది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.